హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లెటూరు యాత్రికుడు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం చూస్తున్నది సలేశ్వరం జాతరలో ఉన్నటువంటి బైకుల పార్కింగ్. ఇది ఒక 12 తారీఖు నాడు మాత్రం చూడండి ఎంత పబ్లిక్ వచ్చిందంటే అంత పబ్లిక్ వచ్చింది. చూడండి ఎంత ట్రాఫిక్ ఉంది. ఇక్కడ బండ్లే ఇన్ని ఉంటే ఇంక అవతల సైడ్ కార్లు, బస్సులు, ఆటోలు చాలా అంటే చాలా పబ్లిక్ రావడం జరిగింది 12 తారీఖు నాడు. ఎందుకంటే ఈరోజు చైత్ర పౌర్ణమి ఉండే కాబట్టి ఇంత పబ్లిక్ రావడం జరిగింది. 90% ఈ పబ్లిక్ను చూసి మళ్ళీపోయిన వాళ్ళే ఊరు. నెక్స్ట్ టైం ఎవరైనా రావాలనుకుంటే స్టార్టింగ్ రోజే రావడం మంచిది. ఎందుకంటే అప్పుడు కొంచెం పబ్లిక్ తక్కువగా ఉంటారు, శివయ్య దర్శనం జరుగుతుంది మీకు. ఈసారి చాలామంది దర్శించుకోకుండానే వెనుకకు తిరిగిపోవడం జరిగింది. ఎందుకంటే నేను 90% అడిగితే ఎవరైనా మధ్యలో పోయి మళ్ళీపోయి వస్తారు. ఎందుకంటే అంత పబ్లిక్ ఊరు. అక్కడ పోనీకి చిన్న మార్గం ఉంటుంది, ఆ మార్గంలోనే ఇక్కడికి వెళ్ళి వచ్చేటోళ్ళు అక్కడికి వెళ్ళి వచ్చేటోళ్ళు అంత స్టక్ అయిపోయారు. ఇక వాళ్ళకి ఎక్కడ వెళ్ళరాకుండా అయింది మొత్తం. అందుకే ఇది ఇక పైకి వెళ్ళి చూసిన వాళ్ళు మధ్యలోకి వెళ్ళి మళ్ళీపోవడం జరిగింది ఈ ఎండకు. అలాగే అక్కడ వాటర్ కూడా సరిగ్గా దొరుకుతలేవు, వాటర్ సౌకర్యం లేదు అక్కడ. అందుకే లేనిపోని ఇబ్బందులు ఎందుకు అన్నట్టు కొంచెం చాలామంది మళ్ళీపోవడం జరిగింది. చాలామంది నేచర్ని చూడడానికి వస్తున్నారు. చూడండి ఎంత అద్భుతంగా ఉంది నేచర్. కాకపోతే చాలామందికి లింగమే దర్శనం అనేది జరగలేదు. మెయిన్ కారణం ఏంటంటే ఇదే, ఫుల్ పబ్లిక్ ఒకటి నాడు రావడం జరిగింది. మీరు నెక్స్ట్ టైం వస్తే కొంచెం వాటర్ తీసుకొని రాగలరు. ఎందుకంటే ఇక్కడ వాటర్ సరిగ్గా దొరకక చాలా ఇబ్బందులు పడ్డారు. కొందామన్నా కానీ చాలా రేటు ఉంది. ఒక బాటిల్ 100 నుంచి ఇంకెక్కువనే చెప్తారు, కానీ తక్కువ అయితే లేదు. ఇక కిందికి పోయినాక ఇక నేను 100 పెట్టినా 1000 రూపాయలు పెట్టినా దొరుకుతలేవు వాటర్. ఇక అది చెట్ల నుంచి పైనుంచి కారిన నీళ్ళకే బాటిల్లో పట్టుకొని తాగడం జరిగింది. అంత ఇబ్బంది ఉంది లోపల. లోపలికి పోయినాక నువ్వు స్టక్ అయినామంటే ఇంకా రాలేవు, ముందరకు పోలేవు, అంత పబ్లిక్ ఉంటుంది కింద. ఇది మాత్రం మీదనే చూడండి, పబ్లిక్ తట్టుకోలేక ఇట్లా మొత్తం దుప్పుకొని పోతుంది. టెంట్ గింట అంతా దుప్పుకొని పోతుంది. ఇంత పబ్లిక్లో ఏమన్నా ఇబ్బంది అయితే కొంచెం ముసలోళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ఉంటే చూడండి ఎంత ఇబ్బంది ఇది. అందుకే పబ్లిక్ ఉన్నాడు రావడం కంటే పబ్లిక్ లేనాడు రావడమే మంచిది. యువకులు అంటే ఎట్లనో ఇవ్వగలుగుతారు, కానీ కొంచెం ఏజ్ బార్ ఉన్న వాళ్ళు చిన్నపిల్లలకు చాలా ఇబ్బంది అవుతుంది ఈ పబ్లిక్లో. ఎందుకంటే నీకు విశాలంగా ఉంటేనేమో పోవచ్చు, కానీ ఇక్కడ మార్గం అనేది చిన్నగా ఉంటుంది. ఆ మార్గం గుండా మనం తొక్కిసలాట్లో పోయినామంటే చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. అందుకే సలేశ్వరం పోవాలంటే నెక్స్ట్ టైం అయినా సరే మన పౌర్ణమికి ముందు రోజైనా పోవాలి, లాస్ట్ రోజన్నా పోవాలి. పౌర్ణమి నాడు చాలామంది దర్శించుకుందామని వస్తారు. అలా ఈ మందిరం మనమైతే చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది. 50% వెంకకు మళ్ళీ వచ్చిన వాళ్ళు ఎవరు ఈ పబ్లిక్ చూసి భయపడి. చూడండి ఇది మెట్లు ఉంటాయి ఇక్కడ, ఎంత పబ్లిక్ ఊరు. ఇక్కడ అంత ఎక్కడోళ్ళు అక్కడ నిలబడిపోయారు, అసలు పోవస్తలేదు రావస్తలేదు. ఇక్కడ ఒక లైన్ పోతే చూడండి ఎంత పెద్దగా ఉంటుంది మరి.
పోయేది మాత్రం ఒకటే లైన్ అవుతుంది చూడండి. మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయేది కూడా ఒకటే లైన్ ఉంటుంది. అంతా మధ్యలో నిలబడిపోయారు ఎక్కడోళ్ళు అక్కడ. చూడండి నీళ్ళ కోసం ఎంత పోరాటం చేస్తారు కింద. ఎందుకంటే ఇక నీకు నీళ్ళు దొరకాయి, మళ్ళీ ఇప్పుడు మీదుకోవాలంటే మీదుకోనికే ఛాన్స్ లేదు, అట్లుంటుంది వీడికి వచ్చినాక. అందుకే వాటర్ దగ్గర ఉంటేనే మంచిది. ఈ ఎండకు చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది వాటర్ గురించి. నీళ్ళ గురించి మాత్రం చాలా అంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ. నీకు ఇంకా ఫుడ్ అవి ఏం దొరికాయి, కానీ మెయిన్ మనకు నీళ్ళన్నా తాగాలన్నట్టు అవి కూడా లేవు ఇక్కడ. ఒక పైన మాత్రమే స్టార్టింగ్ పాయింట్లో మాత్రమే నీకు అన్నదానం కానీ ఏదన్నా వేస్తారు. ఈ ఆడికెళ్ళి నువ్వు ఇక్కడ ముందరకు వచ్చినాక అసలు నీకు ఈడ ఏం దొరికాయి, ఒక జ్యూసులు తప్ప తిననీకి ఏముండవు. ఇక ఈ కిందకు వచ్చినాక నీకు జ్యూస్ కాదు వాటర్ కూడా దొరుకుతలేవు. చూడండి ఎంత ఇబ్బంది ఉంది ఇక్కడ. ప్రజలకు మాత్రం చాలా ధైర్యవంతులే వాళ్ళు. ఎందుకంటే ఇంత సాహసం చేసి శివయ్య దర్శనానికి వస్తారు. ఏజ్ బార్ అయిన వాళ్ళు కూడా కట్టెలు పట్టుకొని నడుచుకుంటూ వస్తారు. చాలా గ్రేట్ అనుకోవాలి ఇది. కానీ కొంచెం మార్గం అనేది కొంచెం వెడల్పు ఉంటే చాలా బాగుంటుండే ఇంకా. అందుకే తక్కువగా ఉంది కాబట్టి ఇంత పబ్లిక్ రావడం వల్ల అది సరిపోక ఫుల్ రష్ అయిపోయింది ఇది. మీలో ఎంతోమంది సలేశ్వరం పోయి ఇంకకు మళ్ళీ వచ్చిరో కామెంట్ చేయండి. మీరు అసలు ఎందుకు మళ్ళీ వచ్చిరో కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం అన్నా శివయ్య దర్శనం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. హర హర మహాదేవ్.